అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. మే 25, 2025 అన్ని రాశుల యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వచ్చే సమయం. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. అనుకోని ఆనందకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మీ తోటి వారి నుంచి కానీ సహోద్యోగుల నుంచి కానీ ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులో ముందంజలో ఉంటారు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరం. వారు ముఖ్యంగా కంటికి లేదా పంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఏదో తెలియని ఆందోళనకి, బాధకి గురి అవుతారు. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండటానికి గణేశ ఆరాధన కానీ, శివారాధన కానీ చేయటం ఉత్తమం. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారు ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చేపట్టిన పనులను ఉత్సాహంతో, ఏకాగ్రతతో పూర్తి చేస్తారు. రోజులో ఎక్కువ సమయం మీకు ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందటానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. ఎంతో కాలం నుంచి ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. కుటుంబంతో మరియు స్నేహితులతో సంతోషకరంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేయటం ఉత్తమం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి జాతకులు ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. సింహరాశి వారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. సింహరాశి వారు ప్రతిరోజు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి వారు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సహృద్భావంతో మెలగండి. వారితో గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నం చేయండి. కోపావేశాలకు లోను కావటం వల్ల అనవసర సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు తన కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాటిని అదుపులో పెట్టుకోవటం మంచిది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం. రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. కొత్త రుణాలు పొందుతారు. తులారాశి జాతకులు దుర్గా స్తోత్ర పారాయణ చేయటం ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈరోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపుని పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి ధనుసు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుర్రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికీ కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. ధనుస్సు రాశి వారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం మంచిది. ధనస్సు రాశి వారు ప్రతిరోజు శని ధ్యాన శ్లోకాన్ని పఠించటం ఉత్తమం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతీలో మంట కానీ బాధ పెట్టే అవకాశం ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. బయట భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం మంచిది. నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. మకర రాశి జాతకులు ప్రతిరోజు ఉదయం శని ధ్యాన శ్లోకాన్ని పఠించండి. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయం నవగ్రహ ధ్యాన శ్లోకం పఠించటం ఉత్తమం. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి. విజయం మీ వశమవుతుంది. మీనరాశి వారికి తన కోపం కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీనరాశి వారు ప్రతిరోజు శనిగ్రహ శ్లోకాన్ని 19 మార్లు చదవండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.